హాయ్ హాయ్! ఈరోజు మనం ఇంట్లోనే బేకరీ స్టైల్‌లో కేక్ ప్రిపేర్ చేద్దామా? రండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా ఇక్కడ నేను ముందుగా బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి జల్లించుకుంటానండి పిండిని. ఇలా జల్లించుకుంటే కేక్ అనేది సాఫ్ట్‌గా వస్తది. నెక్స్ట్ ఇక్కడ 1 కప్ ఐసింగ్ షుగర్ వేసుకోవాలండి. ఐసింగ్ షుగర్ అంటే ఇక్కడ పంచదారని మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ మైదాకి 1 కప్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది బాగా జల్లించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు అయితే సరిపోతుంది. వన్ కప్ చిల్లుడు మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఎగ్స్ మిక్సీ పట్టి తీసుకుంటున్నాను, ఫ్లఫీగా వస్తుందని. చూడండి ఈ విధంగా స్టిర్రర్తో కలుపుకోవాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. తర్వాత బ్యాటర్ టిన్లో షిఫ్ట్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా. షిఫ్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఆ టిన్ని ట్యాప్ చేయండి కిందకి, అంటే ఎయిర్ బబుల్స్ ఏవైనా లేకుండా ఉండడానికి. ముందుగా హీట్ చేసిన కళాయిలో ఇది బేక్ చేయండి 30 to 40 minutes. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, కేక్ బేక్ అయిందో లేదో అని. మీరు ఎప్పుడైనా చెక్ చేయాలంటే నైఫ్ అనేది సెంటర్లో పెట్టి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది కేక్ బేక్ అయిందో లేదో అని. చూడండి 40 minutes తర్వాత కేక్ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని తర్వాత డెకరేషన్ చేసుకోవడమే. కేక్ని ఈ విధంగా లేయర్స్ కింద కట్ చేసుకోండి.
విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేయండి. నెక్స్ట్ స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేయండి మీ దగ్గర ఉంటే. విప్పింగ్ క్రీమ్ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడండి. షుగర్ సిరప్ యాడ్ చేయండి, మర్చిపోకండి. మధ్య మధ్యలో లేయర్కి యాడ్ చేయాలి. నాకైతే ఇలా వచ్చిందండి కేక్. లాస్ట్లో స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి. ఫస్ట్ టైం చేసానండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.